ఏంటి ప్రాబ్లం వెంకటేష్ మీకు ఆవిడ? ప్రాబ్లమ్ ఏం లేదు మేడం. ప్రాబ్లమ్ ఏందంటే మెయిన్ వాళ్ళ అమ్మ దగ్గర ఉంటది. ఇప్పుడు నేను ఒక్కడినే పని చేస్తా మేడం. వాళ్ళ తమ్ముడు చేస్తాడు కానీ పైసలు ఇయ్యడు. వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటది, వాళ్ళ చెల్లి ఇంట్లోనే ఉంటది. వాళ్ళు అక్కడ వాళ్ళు ఎదర వేరే వాళ్ళ సొంత ఇంట్లో కదా ఉంటారు. పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత రెంట్‌కి వెళ్ళినాము. అక్కడ వాళ్ళు మేము 3 మంత్స్ ఏమో ఉన్నాం మేడం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికే వచ్చేసారు మా దగ్గరికి. వాళ్ళు గిట్ల సపరేట్ ఉండే, మేము సపరేట్. బాబు డెలివరీ ఉండే మేము ఈమె డెలివరీ ఉన్నప్పుడు అన్నీ చూసుకున్నాం మేడం. వాళ్ళు ఎవ్వరు చూడలే, వాళ్ళని ఒక్క రూపాయి అడగలే మేడం. సరే అది బాగానే ఉంది. మళ్ళీ తర్వాత ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఎప్పుడైంది? మీరు ఫస్ట్ డెలివరీ మీరే చూసారు, మీరే బాగా చూసారని చెప్తుంది ఆ అమ్మాయి కూడా. సెకండ్ డెలివరీ నుంచి ఏంటి మీకు ప్రాబ్లం? ఈమె అనుమానం పెట్టింది మేడం. పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మని పిలిపించిన మేడం. ఈమె గిట్ట ఉన్నారు, ఇలా అమ్మని పిలిపించిన, మా అమ్మ నాన్న గిట్ట పిలిపించిన. ఆ రోజే వాళ్ళ చెప్పేసి మేడం మా బిడ్డతో సంబంధం లేదని వాళ్ళ అమ్మ గిట్ట చెప్పేసింది. చెప్పేసిన తర్వాత నేను చెప్పేసిన, నేను ఉండనని చెప్పిన. ఈ లొల్లిలు నాతో కాదు, ఊకే దెబ్బలు తినాలంటే కాదని నేను వెళ్ళిపోయినా మేడం. ఈయన ఎవరు కొట్టలేదు మేడం. ఈయన 5 నెలలు వెళ్ళిపోతేనే ఆమె మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఆమె మీద కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి ఈయన వచ్చి పిఎస్ దగ్గర కూర్చున్నాడు. పిఎస్ దగ్గర కూర్చొని వాళ్ళ అమ్మని దొలకొచ్చి మాట్లాడిండు. అరే మాట్లాడండి, ఆయన్ని అడగండి. ఆయన మీ గొడవ భరించలేక వెళ్ళిపోయాను అంటున్నాడు, మీరేమో ఎవరు అతను కనబడకపోతేనే కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు. ఇక్కడే తేడా మేడం. ఎవరు రాకపోయేవాళ్ళు. అక్కడ కంప్లైంట్ మా అమ్మ నాన్నతో మాట్లాడినాం. వెళ్ళిపోయిందని చెప్పింది కదా మేడం. మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయారు మేడం. ఆ రోజు ఏదో పండుగ ఉంది, మా అమ్మ నాన్న వచ్చారు. నేను ఉండనని అల్మారి దాన్ని ఇరగొట్టిన మేడం. ఇరగొట్టి నా బట్టలు పెట్టుకొని నేను వెళ్ళిపోయినా. పని దగ్గరకు పోయి అక్కడనే 2 రోజులు ఉన్నా మేడం. టైంకి తిండి ఉండకపోతుండే మేడం. తిండి సరిగా ఉండకపోతుండే. పని చేసుకొని వచ్చి 12 గంటలకు, పొద్దున 6 గంటలకు వెళ్ళేటోని, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి వండి పెట్టకపోతుండే. వాళ్ళ అమ్మలు ఇంట్లో పోయి తింటుండే మేడం. అసలు వాళ్ళ ఇంటికే పోయేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళకు నాకు సరిగ్గా పడదని నేను పోయేదాన్ని కాదు. మా నాన్న కొంచెం తాగుతాడు మేడం. తాగుతాయినా తిడతాడని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఏ నైట్ వచ్చినా కానీ ఎందుకు ఉండను మేడం చెప్పండి. ఆయన చూడకపోతే ఇంకెవరు చూస్తారండి మాకు? అట్లా అని చెప్పేసి ఆయనకు అన్ని నేను మంచిగానే వండి పెడుతుంటే మేడం. అన్ని బాగానే మంచిగానే ఉన్నాం మేడం. మాకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని బాగానే ఉండే. ఈయన పోయిండు, 5 నెలలు పోయిండు. ఏమైందో ఏమో తెలియదు. వచ్చి ఇక గొడవ స్టార్ట్ చేసుకున్నాం. ఈయన ఎవ్వరు కొట్టేవాళ్ళు కాదు మేడం, ఎవ్వరు అడిగే వాళ్ళు కూడా కాదు. ఈయననే మంచోడు అని అంటారు మేడం అందరు తెలుసా. అక్కడ బస్తీలో ఈయన మంచిగా చూసుకుంటాడని చెప్పేసి ఈయన ఎవ్వరు ఏమనే వాళ్ళు కాదు మేడం. మీరు బస్తీలో కూడా అడగండి మేడం. బస్తీలో నాది చాలా, నేను ఎంత ఉన్నా అంత మంచి పేరు ఉండే మేడం నాది. పక్కనే పనికి వెళ్తే అక్కడ వాచ్మెన్ ఉంటారుగా మేడం, వాళ్ళతో మాట్లాడితే గిట్ట వాళ్ళతో పోయి వాళ్ళని కొట్టి వచ్చారు మేడం వీళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న పోయి 12 గంటల రాత్రి మేడం నేను పండుకున్నాక వాళ్ళ రూమ్ కి వెళ్ళిండు మేడం. ఈయన ఎవరి రూమ్ కి వెళ్ళాడు? అక్కడ ఇంటి దగ్గర ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు మేడం. వాళ్ళు ఎవరో మాకు కూడా తెలియదు. వాళ్ళెవరో మాకు తెలియదు. ఈయన నైట్ 12 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంది మేడం? సరే పోనీ వెళ్ళాడు, వెళ్తే మీకేంటి ప్రాబ్లం? మీరెందుకు గొడవ చేస్తున్నారు ఇంట్లో? పోనీ అమ్మాయి కాదు కదా వాచ్మెన్, అబ్బాయే కదా. అబ్బాయి కాదు మేడం, అమ్మాయి మేడం. అమ్మాయి వాచ్మెన్ కు వాళ్ళ ఆయన ఆమె ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ భర్త తాగేసి ఎక్కడెక్కడో వండుకుంటాడు తెలియదు. ఆమె ఒక్కతే ఉండేది. వాళ్ళ ఆయన కూడా లేడు. వాళ్ళ ఆయన లేనప్పుడు అంత నైట్ నీకు పోవాల్సిన అవసరం ఏందని నేను అడిగిన మేడం. అది తప్ప చెప్పండి? ఇప్పటికి కూడా ఈయన ఇదే మాట అంటాడు మేడం. ఆమెను చూసుకుంటా నిన్ను చూసుకుంటా ఉండండి ఇద్దరు మంచిగా. నేను ఎప్పుడు అనలే మేడం ఈ మాట, అయితే ఎప్పుడు అనలే. నేను చెప్తుంది కదా మేడం, అమ్మాయి వచ్చిందో వచ్చి కనుక్కోమన్నా మేడం. నేను తప్పేం లేదు. ఈమె అనుమానం పడి ఈమెనే చెప్తుంది మేడం. ఇప్పుడు నేను అక్కడ పని చేసిన తర్వాత అక్కడికి వచ్చి లొల్లి చేసింది మేడం. పొద్దున వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బావ, వాళ్ళ అక్క, నలుగురు వచ్చి కూర్చోరు మేడం. అయితే మా అమ్మ నాన్నని పిలిపించి మాట్లాడుతుంది అంటే మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసిన మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా సంగతి మరి వచ్చి మాట్లాడురు అని అంటే నెక్స్ట్ డే రోజు వచ్చిర్రు, మాట్లాడారు మేడం. మాట్లాడి చేసి మంచిగా ఉంటామన్న, ఇక్కడనే ఉండు, నీ అక్కడ అడవి లెక్క ఉంది మేడం కొద్దిగా మిలిటరీ ఏరియా, ఈమె గిట్ నాతోనే ఉంటా అంటే అక్కడనే ఉండు, మీ అమ్మని ప్రెగ్నెంట్ ఉన్నావు కదా అక్కడనే ఉండు, రోజు ఇంటికి వస్తా పోతా, డబ్బులు గిట్టి ఇస్తా ఇంట్లోకి అని చెప్పిన మేడం. రోజు అట్లయినా 10 రోజులు వచ్చిన మేడం. ఇట్లనే మొదలైంది మేడం మళ్ళీ టార్చర్, కొట్టడము తిట్టడము. వీళ్ళ నాన్ననేమో బండి మీద మబ్బులు 4 గంటలకు వెళ్తే కావాలి కూర్చోవడం మేడం. ఒకరోజు ఇట్లనే గొడవ అయింది, ఇల్లు కాల్ చేసేరి తోలుకెళ్ళిపో అది ఇది అని అంటే తీసుకెళ్ళిపోతా మధ్యాహ్నం వచ్చిన తర్వాత అని చెప్పిన మేడం. చెప్పి వెళ్తుంటే ఆ రోజు ఇక నన్ను కొట్టిరు మేడం. వీళ్ళ నాన్న, వీళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కలిసి కొట్టిరు. వెళ్ళిపోయినా మేడం అక్కడ నుంచి గిట్టగా. అక్కడ నుంచి వచ్చి ఐడిపిఎల్లో పని చేసుకుంటే అక్కడ ఉన్నా, నేను రూమ్లో ఉన్నా, అక్కడ పని చేస్తాను. ఆ రూమ్లో డబ్బులు ఉండే 3000 రూపాయలు ఉండే మేడం. వచ్చింది, నేను ఎవరైతే పని చేస్తున్నాం వాళ్ళ దగ్గర వాళ్ళని బెదిరించి కంప్లైంట్ ఇస్తా అది ఇస్తా అని బెదిరించి మేడం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది మేడం.